సైకో వర్సెస్ సాడిస్ట్ కేసీఆర్ వర్సెస్ రేవంత్. కేసీఆర్ రేవంత్ ఇద్దరు ఒకరినొకడు తిట్టుకోవడమే సరిపోతుంది అన్నట్లు ఉంది. వాళ్ళిద్దరి మధ్య అంత గ్యాప్ అయితే వచ్చేసింది. లగచర్ల ఇష్యూలో కానీ ఏ టాపిక్ దొరికితే ఆ టాపిక్ మీద తిట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు కూడా మాట్లాడినప్పుడు కేటీఆర్ తెలంగాణ భవన్లో ప్రజలందరూ తెలంగాణ భవన్కి వస్తున్నారు, ఏమీ చెయ్యట్లేదు, మమ్మల్ని కాపాడాలని చెప్పి తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ లాగా మారిపోయిందని చెప్పి కూడా కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా కామెంట్ చేశారు. కానీ అసలు వీళ్ళిద్దరు కామెంట్స్కి అసలు పులి స్టాప్ పడుతుందా? ఎందుకు వీళ్ళిద్దరూ ఇట్లా అభియోగాలు చేసుకుంటున్నారు? మాట్లాడే భాష కూడా ప్రజలు చూస్తున్నారు అని కూడా ఆలోచించకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళైతే ఇట్లా కామెంట్ చేసుకుంటూ ఉన్నారు. చిల్లర ఆలోచనలు మానాలి. 10 ఏళ్ళు మంత్రి చేసినోడు, అమెరికాలో చదువుకొచ్చినోడు, కొంచెమన్నా జ్ఞానంతో కొంచెమన్నా ఆలోచన విజ్డమ్ వాడాలి కదా. ఇవాళ విచారణ వచ్చిన దానికి విచారణ ఎదుర్కోకుండా ఏందేందో వాదనలు తీసుకొస్తారు. ఇక ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావట్లేదు. ఆయన పక్కలు ఉన్న వాళ్ళే పక్కకు వచ్చి ఫోన్ చేస్తారు, అన్న ఇటు పిచ్చిలేసినట్టుంది, ఏందేందో మాట్లాడుతుండు. కాబట్టి ఇప్పటి నుంచి సైకోరామని ఫిక్స్ అయిపోతుంది. చిట్టినాయుడు గారికి చిప్పు దొబ్బింది అనిపించింది. ఉల్టా చోర్కో కొత్వాల్ డాంటే అనే స్టైల్లో నువ్వు తప్పులు చేసి మా మీద రుద్దే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో సాడిస్ట్ ముఖ్యమంత్రి, నీకు భయపడేటోడు ఎవ్వడు లేడు ఇక్కడ. మీ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళే బ్లాక్ లిస్ట్ చేయమన్నారు ఒక సంస్థని, ఎందుకు చేయడం లేదు అని అడిగితే వాడెవడో పుల్లయ్య మల్లయ్య చెప్పిండు. పుల్లయ్య మల్లయ్య కాదురా నాయన, నీ కింద ఉన్న డిపార్ట్మెంట్, నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉన్న డిపార్ట్మెంట్ లోని ఏజెన్సీ అంటే అంత తెలివి తక్కువగా, అంత అసహనంతో, అంత నిస్పృహలో ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పడానికే ఈ మాట చెప్తా ఉన్నా. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి అసలు ఒక శృతి అయోధ్య ఒకటే మాట మీద నిలబడే ఆలోచన ఉందా? అయితే ఆయన పిచ్చోడు లేకపోతే ఈయన పిచ్చోడు, ఇద్దరు ఎవడో కూడా తెలుసుకోమన్నాడు. ఒక రూమ్ లో కూర్చొని ఇద్దరు ఎవడు పిచ్చోడు తెలుసుకొని బయటకు రమ్మన్నాడు. అదాని ఫ్రాడ్ అని మొత్తం రాహుల్ గాంధీ ప్రపంచమంతా తిరిగి చెప్తాడా? మరి రేవంత్ రెడ్డి గారేమో ఇక్కడ అదాని గారి బాకా ఊదుకుంటూ బడే బాయ్ గౌతమ్ బాయ్ ఈయన తిరుగుతాడు. రాష్ట్రాభివృద్ధి కోసం ఢిల్లీకి పోతే పర్వాలేదు, 28 సార్లు ముఖ్యమంత్రి పోయి 28 రూపాయలు కూడా తేలే. పోయేది అక్కడ చీకట్లో కాలు పట్టుకోవడానికి, రాహుల్ గాంధీతో బేరమాడి బ్యాగులు ఇచ్చి ఆయన కుర్చీ కాపాడుకోవడానికి, అంత తప్ప ప్రజల కోసం పోతలేడు పోడు. థ్యాంక్ యూ. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, రేవంత్ రెడ్డి అలాగే కేటీఆర్ ఒకళ్ళు తిట్ల దండకంతోనే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకళ్ళు సైకో రాము అంటే ఇంకొకళ్ళేమో చిట్టినాయుడు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ప్రజలు కూడా ఈ భాషను గమనిస్తూ ఉన్నారు. ఎందుకు ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళిద్దరు? మరి గత కొంతకాలంగా కూడా మరి రేవంత్ వర్సెస్ కేటీఆర్ మధ్యలో విమర్శలు మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే నేపథ్యంలో మరి నిన్న రేవంత్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏదైతే అదాని ఇష్యూ ఉందో 100 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశంలో మరి అదాని పై అంతర్జాతీయంగా కూడా కొన్ని వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో మరి రాహుల్ గాంధీ అయితే ఇక బీజేపీతో కేంద్రంలో ఉన్న అధికారంలో బీజేపీతో డి అంటే డి అంటున్నారు. అట్ ద సేమ్ టైం మరి బీజేపీ ఆదాన్ని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక మరి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు పరిశ్రమలు నెలకొల్పడానికి మరి కృషి చేస్తుందని చెప్పి కూడా మరి రేవంత్ సర్కార్ ఇప్పటికే మరి అనేక సార్లు ఈ యొక్క విదేశీ పర్యటనలు కావచ్చు చేస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఆదాని నుంచి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం అయితే ఒక 100 కోట్ల రూపాయలు ఫండింగ్ ఇస్తున్నట్టుగా ఆదాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం తీసుకున్న ఏదైతే 100 కోట్ల రూపాయలు ఈ వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరి అట్ ద సేమ్ టైం ఇక మరి జాతీయ కాంగ్రెస్ కు సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఆదాని విషయంలో ఇప్పటికే మరి బీజేపీతో ఆదాని అంటకాలుతున్నారని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఆదానితో స్నేహపూర్వకంగా ఉంటుంది, అంటగాగుతున్నారని మరి ఇటు బీఆర్ఎస్ బీజేపీ కూడా ఆరోపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో మొత్తానికి ఇక ఆదానికి సంబంధించి ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా మరి కొన్ని వివాదాలు ఎదుర్కొంటున్నారు. సో ఆదానితో మాకు ఎలాంటి సంబంధాలు అవసరం లేదు, దీంట్లో మేము ఆ 100 కోట్ల చెక్కును వాపసు ఇవ్వడానికి ఇప్పటికే లేఖ రాశాము, మా ప్రభుత్వ అకౌంట్ లో జమ చేయవద్దని చెప్పి కూడా రేవంత్ చెప్తూనే అదే క్రమంలో మరి కేటీఆర్ గురించి అడిగిన
మీడియా ప్రశ్నలకైతే ఆయన సైకో రామాని మాట్లాడారు. సో కేటీఆర్ విషయంలో ఆయన ఎలా అయితే సైకో రామాని మాట్లాడారో ఆయన పదే పదే జైలుకు వెళ్తానని తాతాలాడుతున్నారు. మరి ఆ జైలుకు వెళ్ళడం అంటే మరి ఆయనకి సరదా ఉన్నట్లుందని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు మరొకసారి కూడా కేటీఆర్ తెలంగాణ భవన్ లో మరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సో తనను సైకో రామనడం కాదు, ఆయన రేవంత్ స్టాడిస్తూ అని చెప్పి అభివర్ణించడం కాదు, తర్వాత చిట్నాయుడు అని గతంలో పదే పదే ఇదే విమర్శలు చేశారు. తాజాగా కూడా మరి నిన్న రేవంత్ ఏదైతే ఆదానితో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని చెప్తున్న నేపథ్యంలో సో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు కాదు. సో దీంట్లో మరి రేవంత్ రెడ్డికి నాలెడ్జ్ లేదు, మరి నాలెడ్జ్ లేకుండా ప్రజల్ని ఆ దృష్టి మరలించేందుకే కూడా ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. సీఎం గా రేవంత్ రెడ్డి మరి అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలి. సో చిట్నాయుడు అంటూ అలాగే షాడిస్తూ రేవంత్ అని కూడా మాట్లాడడం జరుగుతుంది. పోనా అయితే మరి కీలక పదవుల్లో ఉన్నటువంటి రేవంత్ కూడా ఇలా అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇలా మాట్లాడడాన్ని ఎట్లా అనుకోవాలి? అసలు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని చెప్పి మనం భావించాలి? ఖచ్చితంగా ఇది కొంత ప్రజల్లో మరి చర్చ కూడా దారిస్తుంది. ఒకవైపు సీఎం అంటే ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి కూడా మరి ప్రతిపక్ష నేతలపై కూడా ఇట్లాంటి కామెంట్ చేయడం కావచ్చు, ప్రతిపక్ష నేతలు కూడా సీఎం పై కూడా కామెంట్ చేయడం అయితే మొత్తానికి సీఎం పదవి కావచ్చు, తర్వాత ప్రతిపక్షాలకు కూడా మరి వారి హోదాకు తగినట్టు మాట్లాడలేదని ఇప్పటివరకే ఆ జనాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతోంది. రాజకీయాల్లో ఇదంతా మరి విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినప్పటికీ కూడా మరి ఇది శృతి మించిపోవడంతో కొంత సాధారణ ప్రజలు కూడా రాజకీయాలని కావచ్చు, ఆ రాజకీయ నాయకుడిని కావచ్చు, అధికారంలో ఉన్న మంత్రులను కావచ్చు, మాజీ మంత్రులను కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి స్థాయి దాటి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు కూడా ఇలాంటి కామెంట్ చేయడం అయితే ఒక చర్చ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. సో దీంట్లో రాజకీయాల్లో మాట్లాడడం ఎంత సహజమో ప్రజల్లో కూడా మరి దీనిపైన అలాంటి వాటి పట్ల కూడా ట్రోల్ చేయడం, తర్వాత కొంత రాజకీయాల స్థాయిని అయితే తగ్గిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకనైనా రాజకీయ నాయకులు వారి హోదాకు తగినట్టు మరి విమర్శలు చేసుకుంటే బాగుంటుందనే ప్రచారం కూడా సాగుతుంది పోనా. అయితే దీంట్లో మరి ప్రతిపక్షాలు ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న ఈ యొక్క అంటే తమదే పై చేయి అందించుకోవాలని చెప్పి మరి రెండు రకాలుగా కూడా రాజకీయ పార్టీలు వాటికి సంబంధించిన నేతలు చేస్తున్న కామెంట్స్ అయితే రోజు రోజుకు శృతి మించిపోతున్నాయి. ప్రజల్లో కొంత ఈ యొక్క నాయకులు ఫలితం అయిపోతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. బోనం రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.